హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. మనం చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు వరంగల్ హైవే నారపల్లి. ఇది వచ్చేసి మనకు చౌదరిగూడ కుర్రంల రోడ్. యాక్చువల్లీ ఇప్పుడు వరంగల్ హైవే నారపల్లికి నుంచి మన కుర్రంలో పోతుంటే రైట్ సైడ్లో బాలాజీ నగర్ వస్తుందండి. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు మీకు ఈ ఐడియా ఉంటుంది, నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మనకు ప్లాట్ ఉంటుందండి. మనకు వరంగల్ హైవే ఏదైతే ఉందో అక్కడ నుంచి మన ప్లాట్ కార్డ్కి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉంటుందండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 25x36 100 గజాల ప్లాట్ వెస్ట్ ఫేస్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మేము తీసుకొచ్చే మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తుంటాయండి. ఈ ఫుల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. చూడండి, ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ సైడ్ 2 షటర్స్ వస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంది కానీ బిల్డింగ్ చూసుకోండి. ఇక లెఫ్ట్ సైడ్ 2 బిల్డింగ్స్ ఉంటాయండి, అటు ఇటు. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 7. స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రోడ్ నెంబర్ 7 వస్తుంది. చూసుకోండి, ఇళ్ళని కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి, కొత్త బిల్డింగ్స్ అవుతున్నాయి ఇక్కడంతా కూడా. అయితే ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా వెళ్తే మన ప్లాట్ వస్తుంది. ఇక్కడ వరకు మనకి ఇల్లు అయినాయండి. లోపల కూడా మనకి డెడ్ ఎండ్లో అక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి. ఇది మొత్తం వెంచర్, బాలాజీ నగర్ వెంచర్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకు చౌదరిగూడ వస్తుంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఎక్కడ అంటే మనకు జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఏదైతే ఉందో ఆ స్కూల్కి బ్యాక్ సైడ్ వస్తుంది అంత ఏరియా కూడా. అలాగే నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ఉంది కదా, అంటే ఆ నియర్ బై వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, అక్కడ దారి ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ ఏరియాలో మనకు ప్లాట్ ఉందండి. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 7. రోడ్ నెంబర్ 7 వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇదంతా కూడా రీసెంట్లీ అంత బాగుండే. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం గడ్డి పెరిగింది. నేను అక్కడ దాకా వెళ్ళలేకపోయినాను, గడ్డి అంతా ఎక్కువ ఉంది కాబట్టి. ఆల్రెడీ సాఫ్ చేసారు, మళ్ళీ కూడా గడ్డి పెరిగిందండి. నేను చూపిస్తున్నాను మీకు ఐడియా కోసమని. జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ ముందు వచ్చినప్పుడు ఏం లేకుంటే ఇప్పుడు ఎంతగానో గడ్డి పెరిగిపోయింది. మీకు ఇది ప్లాట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఇక్కడనే ఉంటుంది, సేమ్ ఇదే ఏరియా ప్లాట్. బిల్డింగ్ వెనక బ్యాక్ సైడ్లో ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఈ ప్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 25x36 డైమెన్షన్లో ఉంటుందండి, 100 గజాల ప్లాట్. మనకు వచ్చే ఏదైతే రోడ్ ఉందో, మనకు రోడ్ నెంబర్ 7 అని చెప్పినాను కదా, ఇళ్ళ మధ్యకి వచ్చి ఆ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇంకో రోడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్కి పక్కన ప్లాట్ ఉంటుందండి, వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ ఈ ప్లాట్కి. మనం ఏదైతే చెప్తున్నామో ఆ ప్లాట్కి ఆపోజిట్ 25 ఫీట్ రోడ్ ఉంటుంది. దీనికి గాను ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసేసి ఉందండి. చూసుకోండి, ఇదంతా యాక్చువల్లీ రోడ్ మంచిగా ఉండే, చెట్లు విరిగిపోయినాయి. ఎక్కువ ఇక్కడ ఇల్లు కాలేదు కాబట్టి నడవడానికి దారి మాత్రమే ఉంది. ఎక్కువ చెట్లు పెరిగినాయి కాబట్టి అదనమాట. అక్కడ వరకు అయితే ఇల్లు స్టార్ట్ అయినాయి, ఇక్కడ స్టార్ట్ కాలేదు. యాక్చువల్లీ ఇది 25x36 ప్లాట్ వచ్చేసి మంచి డైమెన్షన్ చాలా బాగుంటుందండి, బిల్డర్ డైమెన్షన్ ఇది. ఇదనమాట ఇది, చూసుకోండి. ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి మనకి రేట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి మనకి 25 లక్షలు చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 25 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. మీకు నచ్చితే కనుక ప్లాట్ మీకు లేఅవుట్లో కానీ ప్లాట్ కానీ చూసుకొని కొలుచుకోవచ్చు కూడా, దాని ఏం ప్రాబ్లం లేదు. నచ్చితే స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. దీనికి గాను లోన్ వస్తుంది, క్లియర్ టైటిల్ అండి, ఏం ప్రాబ్లం లేదు. ఒరిజినల్ దీనికి కానీ ఎఫ్టీఎల్ లాంటివి, ఎఫ్టీఏలు ఇలాంటివి ఏమి ఉండవు అంటే చుట్టుముట్టు చెరువులు లాంటివి ఏం లేవు. ఇది వెంచర్, ఇది చెరువుల పక్కనే ఉండే వెంచర్ కాదు, కంప్లీట్గా ఒక అదనమాట. ఇల్లు మొత్తం చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి. ఇక్కడ నియర్ బై చెరువులు కానీ, కుంటలు కానీ, వాగులు కానీ ఏం లేవు. ఇక్కడ క్లియర్గా ఉంటుంది, అంతా చాలా బాగుంటుంది. ఈ చుట్టుముట్టు కానీ వెంచర్ కూడా అంత కంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్గా ఉంటుందండి. కంపౌండ్ వాల్ లోపల ప్లాట్ ఉంటుంది. ఇది వచ్చేసి 25,000. మీకు నచ్చితే కూర్చొని మాట్లాడుకోవచ్చు అంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అంటే నెంబర్ కాల్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే ప్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ ఉంటుందండి, నెంబర్ కాల్ చేయండి. మేము మీతో మాట్లాడతామండి. ఈ ప్లాట్కి ఏమైనా డౌట్లు ఉంటే మేము డౌట్లు క్లియర్ చేస్తాము. మీరు రావాలంటే కూడా ఫోన్ చేసి రావచ్చు. అదండి కంప్లీట్ ప్రాపర్టీ డీటెయిల్స్. మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి రండి, మేము ప్లాట్ చూపిస్తామండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తే మా వీడియో చాలామందికి వెళ్తుంది. అదండి, థ్యాంక్ యూ అండి. రెగ్యులర్గా చూస్తుండండి ఐవీ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.